హాయ్ హలో వెల్కమ్ టు అనంత నాగలక్ష్మి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము ముందుకి ఒక అద్భుతమైన కాంబినేషన్తో కలిగిన వంట అని అనొచ్చు. కానీ ఏంటంటే ఇదొక కర్రీయే, ఫ్రైలా ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. అదేంటో అనుకుంటున్నారా? కొబ్బరికాయ శనగపప్పు. రండి, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ముందుగా పావు కేజీ పచ్చి శనగపప్పు, అలాగే 2 చెక్కలు కొబ్బరి తురుము, కొబ్బరి ముక్కలు తీసి పక్కన పెట్టుకోండి, చెప్తాను. అలాగే 2 రెబ్బల కరివేపాకు, అలాగే రుచికి తగినంతగా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూను సాయి మినపగుళ్ళు. ఎక్కువ ఉన్నాయని కంగారు పడకండి, 1 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే ఒక 3 నుంచి 4 లేదా 5, 6 మన కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న విధానంలోకి వెళ్తే, పచ్చి శనగపప్పుని 3 గంటల ముందు, అంటే మనం ఎప్పుడైతే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ నుండి 3 గంటల ముందు నానబెట్టుకొని పలుకుగా ఒక 3 నుంచి 4 కోతలు మీకు తెలిసిపోతుందండి. ఎందుకంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా, కాబట్టి ఇలా పలుకుగా వచ్చే విధంగా మనం కోతలు వేయించుకొని పక్కకు దించుకోవాలి. దించిన తర్వాత వాటర్ని అంతటినీ కూడా వడపోసి ఇలాగ చూడండి, పలుకు ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. అదిగో చూసారా, బాగా మెత్తగా అయిపోకూడదు, బాగా గట్టిగా ఉండకూడదు, అలాగా మీడియంగా ఉండాలి. ఇప్పుడు 2 కొబ్బరి చెక్కలు అని చెప్పాను కదా, కొబ్బరి చెక్కలు తురుము చేసుకున్నారు మా అమ్మగారు. ఇప్పుడు పొయ్యి వెలిగించాం, మూకుడు పెట్టాం. మూకుడు కాస్త వేడెక్కగానే ఒక 4 నుంచి 5 లేదా 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశారు. దాని తర్వాత ఆవాలు వేశారు మా అమ్మగారు. చూసారా, 1 టేబుల్ స్పూన్. ఎందుకండి ఆవాలే వేశారు అని అడగచ్చు. దాని తర్వాత సాయి మినపగుళ్ళు బాగా వేగిన తర్వాత ఎందుకు ఆవాలు వేశారు? దేనికైనా సరే ఒక పద్ధతి ఉంటుందండి. వంటల్లో తాలింపు వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆవాలు కొంచెం లేటుగా వేగుతాయి, జీలకర్ర తొందరగా వేగుతుంది. అందుకనే ఆవాలు మొదట వేశారు, దాని తర్వాత సాయి మినపగుళ్ళు, దాని తర్వాత జీలకర్ర. ఇది క్రమ పద్ధతి. అంటే ఎందుకు ఏ టైంకి ఎప్పుడు వేస్తున్నారో తెలుసుకుంటే మనకి వంట చేయడం చాలా ఈజీ అవుతుందండి. ఇదిగోండి, తర్వాత మా అమ్మగారు ఎండుమిరపకాయలు వేశారు. యాక్చువల్గా పచ్చిమిరపకాయలతో చేస్తారు ఈ కర్రీ, కానీ ఎండుమిరపకాయలతో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు వీలైతే పచ్చిమిరపకాయలు వేసుకొని ట్రై చేయండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు తెంపుకున్నాం కదా, ఆ కరివేపాకు కూడా వేశారు. వేసిన తర్వాత బాగా కొంచెం వేగగానే, ఎక్కువ మళ్ళీ వేగిపోకూడదండి సుమి, సో తక్కువ వేగగానే మనం పచ్చి శనగపప్పును మా అమ్మగారు వేసేసారు. వేసిన తర్వాత ఉప్పు వేశారు. ఉప్పు వేసి చక్కగా ఇప్పుడు కలుపుతారండి, మొత్తం అన్నీ కలిసే విధంగా. అడగొచ్చు, ఏంటండి మీరు వీడియో ఇన్ని రోజులు అయింది ఒక వీడియో పెట్టడానికి, ఎలా అయితే ఎలాగండి? చాలామంది కామెంట్స్ రూపంలో మాకు తెలియపరిచారండి. నేను అందరికీ చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం అంటూ ఉంటుంది. అలాగే అమ్మకి సర్జరీ జరిగింది చిన్నది, సో దానివల్ల లేట్ అయిందండి. అదే ఐ సర్జరీ జరిగింది. డాక్టర్స్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. మనకా ఏమీ రాదు, అమ్మ తీయకపోతే పెట్టలేము, కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇక నుండి ఎవ్రీడే ఒక వీడియో ఉంటుందండి, డోంట్ మిస్ ప్లీజ్. ఛానల్ ల్యాగ్ అయిందని, లేకపోతే ఎక్కువ రోజులు పట్టింది ఒక వీడియో రావడానికనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్, మీ యొక్క లైక్, వీడియో, కామెంట్ చాలా 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 మా జీవితానికి ఉపయోగపడుతుందండి. ఇదిగోండి, ముందుగా మనం ఇక్కడ నేను ఈ మాట్లాడే గ్యాప్లో మా అమ్మగారు ఏం వేశారు మీరు చూసే ఉంటారు కదా, కొబ్బరికాయ వేశారు. వేసి ఇప్పుడు పసుపు వేస్తున్నారా? వేశారు, మంచి పసుపు. మనం ఫుడ్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏదైనా సరే బయట ఫుడ్కి ఇంటి ఫుడ్కి తేడా ఏంటో తెలుసా? మనం అన్నీ కూడా మంచి క్వాలిటీగా, అలాగే ఒక్కసారి వాడింది ఇంకోసారి వాడకుండా మన చేతులతో మనం వండుకొని తింటే బాగుంటుంది, హెల్దీ అని చెప్పి మనం వండుకుంటాం తప్ప వేరేది ఏం కాదు. కాబట్టి చూస్ చేసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మంచి క్వాలిటీ ఉన్నది చూసుకోండి, మంచి హెల్దీ ఫుడ్ తినండి, అప్పుడే హెల్దీగా ఉంటారు. ఓకేనా? అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారా, మాట్లాడుతున్న గ్యాప్లో రెడీ అయిపోయింది. చాలా సింపుల్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నీకు అసలైన కాంబినేషన్ ఏంటో చెప్పనా? చారు అండి. చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మన ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఆ చారుతో వేడివేడి అన్నంలో, ఒక బౌల్లో వేడివేడి అన్నం వేసుకొని, చారు పక్క వేసుకొని, దీన్ని నంచుకొని కాంబినేషన్గా తింటే ఉంటుందండి. అబ్బాబ్బా,
అస్సలు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడాల్సిందే. ట్రై చేసి చూసి ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ రూపంలో ఎలా ఉందో మాకు చెప్పండి. ఉంటానండి.